స్వామీజీ ఈ పిరమిడ్ సొసైటీ స్థాపించిన పత్రిజీ గారు ఉన్నారు కదా, పత్రిజీ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది, వారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, వారి గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ బాబాజీ. నిజంగా పత్రిజీ నా జీవితంలోకి ప్రవేశించాక, అంటే నా యొక్క అనుభవాలు నా జీవితంలో ప్రవేశించాక బాధ భస్మం అయిపోయింది, బాధ భసించింది, పరిమళించింది, ఎలాంటి స్థితిలోనైనా ఉండగలుగుతున్నాను. నిజంగా వారి గురించి చెప్పడం అంటే ఒకే మాట చెప్తాను. భగవంతుడు అంటే బ్రహ్మే బ్రహ్మర్షిగా, సృష్టికర్తే సుభాషిగా, పరమాత్మే పత్రిజిగా అవతరించిన అవతారుడు భగవాన్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజ్. భగవాన్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి మహారాజ్. ఎందుకంటే బ్రహ్మే బ్రహ్మర్షిగా వచ్చాడు, సృష్టికర్తే సుభాష్గా వచ్చారు, పరమాత్మ పత్రిజిగా వచ్చి భగవంతుడిగా ఎలా జీవించాలో, పరమాత్మతత్వాన్ని ఏ విధంగా మనం దాన్ని ఆ స్థానాన్ని మనం సంపాదించుకోవాలి, ఒక సృష్టికర్తకి కావాల్సిన లక్షణాలు ఎలా ఉండాలో, గుణాలు ఎలా ఉండాలో, అవి ఏం చేస్తే మనకి అవి మన లోపలికి మనం ఆచరించడం జరుగుతుందా అనేది ఆ సత్యాన్ని పత్రిసారి మనకు అందించారు. అది గొప్ప విశేషము. పత్రిసారు అంటే ఇక కరుణ, ప్రేమ, దయ, ఆ మూడు కలిపితేనే పత్రిజీ. అది నా జీవితంలో అనేక మందిని కలిశాను, కానీ పత్రిసారి కలిసిన తర్వాత ప్రేమ అంటే ఏమిటో అవగాహన అయింది, దయ అంటే ఏంటో అవగాహన అయింది, కరుణ అంటే ఏమిటో అనేది అర్థమైంది. ఎందుకంటే ఆ మూడు కలగలిపినదే పత్రిజీ. సో పత్రిజీ అంత గొప్ప మహానుభావుడు, గొప్ప అవతారులు. అలాంటి అవతారులు మరి ఈ జన్మలో భౌతికంగా వారిని కలిసే భాగ్యము ఈ జన్మలో నాకు దక్కింది, వారిని నాకు కల్పించారు. అలాంటి అద్భుతమైన గొప్ప యోగి, మహా అద్భుతమైన యోగేశ్వరుడు. థ్యాంక్ యూ సార్.